తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఎంతో మందిని అనాథలుగా చేసింది. సినీ హీరో విజయ్ నిర్వహించిన సభకు వెళ్లి ఓ మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృతి చెందింది. దీంతో ఆమె 2 ఏళ్ల చిన్నారి తల్లి కోసం ఏడుస్తున్న తీరు కలిచివేస్తోంది. ఇక చిన్నారి పరిస్థితిని చూసి స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారకర ఘటనలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. మార్చరీలో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పాపను పెట్టుకున్నారు. ఈ పాపకు సంబంధించిన వీళ్ళ అమ్మ కూడా మృతి చెందినట్టుగా కూడా చెబుతున్నారు. ఇక్కడ మార్చరీ వద్ద పాపను పెట్టుకొని ఉన్నారు. ఆమె ఎప్పుడు వెళ్ళారమ్మా? మీటింగ్కి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళారు? మీటింగ్కి నిన్నదా వచ్చి కూటాన్ని మామ రాలేదండి. కూట ఉంటుందని మనకు తెలుసు. బృందా కూతురు బృందా తోట పాప కూతురు ఆ బిడిత విడిచిగిడిగా వచ్చి ఇలా కానమంటే మామ తొలగుతాము. తెల్లవారు వద్దుకుదా మనకు సేదొచ్చా పోట వేసి అంబిసిరి అప్పుడు చూసినప్పుడు బృందాదా చచ్చిపోయాలంటారు. అప్పుడు మామూడు వెళ్ళ పారెత్తిమంట మీటింగ్కి 4 మణికి వచ్చింది. 4 మణికి వచ్చింది. ఎప్పుడు జరిగింది ఇది తెలిసి మీకు? ఎప్పుడు జరిగిందన్న? ఇప్పుడు ఆమె ఎప్పుడు మీటింగ్కి వచ్చారు? ఆమెకి ఇలా జరిగిందని ఎప్పుడు తెలిసింది మీకు? మనకి వచ్చిండే తెల్లారు 14 మణికి వచ్చిండారు. 14 మణికి వచ్చింది. ఎప్పుడు మీటింగ్ వచ్చి 12 మణికి వచ్చిండదో తగవలు మనకి ఆ தலைவர் ஒருத்தருண்டு வெயிட் பண்ணி சாயந்தரம் 7 மணி ஆயிப்போயா. சாயந்தரம் 7 மணி ஆயிப்போயா. உண்ட அல்லே கும்பல் அதிகமாகிட. அதனால் ஒயிட்டி சேமத்தில் கட்டு கிடக்காத கும்பல் நினச்சி ரொம்ப க்ரௌடு தானியப்படும் మా న్యూస్ చూసాము. న్యూస్ మొత్తం తిరిగి మూச்சு తిన్నారు. நிறைய பேர் డెత్ అయ్యింటే ఒక తగవలు మాకు చేయని వచ్చినాయి. దాని అప్పుడు మా బిడ్డతో కానబట్టి తొలవేనప్పుడు మనం తొలవేము. దాని అప్పుడు మాకు 11 மணி వరకుమే తొలవేము. ఫోన్ పోతుంది, రింగ్ పోయి ఎல்லாம் పోయి ఫోన్ ఎవరుமே అటెండ్ பண்ணలేదు. దాని అప్పుడు మాకు హెల్ప్ లైన్ నెంబర్ అనిపించిండ్రి. దాని అప్పుడు దాని విచారించినప్పుడు దాని అప్పుడు ఫోటో వస్తుంది. మా తమ్మిని ఆளுదా దాని అప్పుడు ఫోటో వస్తుంది. దాని అప్పుడు చూసింది నీ ఎప్పుడుదా మా కన్ఫామ్ పడింది. నా అన్న కొడుకుండు వైఫ్ తమ్మిని ఆలు తమ్మిని ఆలు చూస్తున్నాం. ఒక మహిళ ఆమె విజయ్ మీటింగ్కి రావడంతో అక్కడే ఆమె చనిపోయింది. ఆ విషయం కూడా తెలియక కూడా వీరందరూ కూడా తెల్లారితో వరకు కూడా వేచి ఉన్న పరిస్థితి. ఆమె భర్త వాళ్ళు విలిపిస్తున్న పరిస్థితి ఉంది. చిన్న పాపను ఇంట్లో పెట్టేసి ఆమె మీటింగ్కి వచ్చిందని చెప్పి మీటింగ్కి వచ్చి 7 గంటలకు తర్వాత ఇలా ఘటన జరిగిందని చెప్పి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయలేదని చెప్పి, ఫోన్ తీయకపోవడంతో హెల్ప్ లైన్ చెక్ చేస్తే హెల్ప్ లైన్ వాళ్ళు కూడా చెక్ చేసి ఉదయం వాళ్ళకి ఆమె మృతి చెందినట్టుగా కూడా చెప్పడంతో వారు మృతదేహం కోసం పోస్ట్ మార్టం దగ్గర మార్చరీ దగ్గర పోస్ట్ మార్టం అయి అందించేందుకు కూడా వాళ్ళు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చిన్న పాపను కూడా ఇక్కడ పెట్టుకొని ఇక్కడే భోజనాలు పెడుతూ కూడా వారి బంధువులంతా కూడా పాపను చూసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చెప్పండి అన్న, నిన్న ఎందుకని ఇట్లా జరిగింది? నిన్న మధ్యాహ్నం మీటింగ్ వచ్చి నైట్ கூட்ட நெரிசல் இது மாதிரி வீடு மக்கள் தாக்கலும் தெரியல, சரியாக தெரியல, நைட்டு தெரியலாது. அப்புறம் ரொம்ப நேரம் கழிச்சு காணோட தொலைவேன் அப்புறம் தான் தெலசா. அப்புறம் நியூஸ் చూసింది అప్పుడు మాకు తెలుసా ఇలా మరి ఆ ఇండియా అనేది విషయమే తెలుసా. దానికి అప్పుడు ఇలా వచ్చింది నైట్ ఇలా వచ్చింది. అప్పుడు ఇది బృందా అనే మహిళ మృతికి సంబంధించి వారి బంధువులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. 2 ఏళ్ల పాపను వదిలిపెట్టి ఇంట్లో ఆమె మీటింగ్ కోసం తన అభిమాన హీరో విజయ్ని చూసేందుకు వచ్చిందని చెప్పి వచ్చి ఇలా మృతి చెందడంతో చిన్న పాప తల్లి లేని పాపగా అయిందని చెప్పి అట్లాగే వారి బంధువులతో పాటు ఆమె భర్త కూడా ఇక్కడ మార్చరీ వద్ద విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి హృదయ విదారకర ఘటనలే ఇక్కడైతే మార్చరీ వద్ద కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్.